జగన్మోహన్ రెడ్డి సార్కి చాలా పలుకుబడి ఉంది. ఆ పలుకుబడిగా కొంచెం అటు ఇటు అవుతుందని నిజమే సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పలుకుబడి ఉందంటే ఆయన వచ్చినాక నెవరు ఎంఫాను తిత్తిలి అని వస్తే ఆయన పోయే ముందు మిచ్చంగానే వచ్చిన తుఫాను బాధితులు కూడా కన్నీటితో రైతులు ఉంటే అక్కడ కూడా బారికేట్లు కట్టి రెడ్ కార్పెట్ మీద పోయి పలకరించినంత పలుకుబడింది జగన్మోహన్ రెడ్డి గారి. నేనేమంటున్నానంటే మనము అధికారంలోకి రావడానికి 4000 కిలోమీటర్లు దాటాం, బుడద కాలువలన్నీ దాటామని చెప్పుకున్న వ్యక్తి ఏం సార్ ముఖ్యమంత్రి? ఒక రైతు అక్కడ నిలబడుకుని ఉంటే కిందికి దిగి కన్నీటితో ఏడుస్తూ ఉంటే అక్కడ దిగి పరామర్శించలేమా? మనం రైతు బిడ్డలమే కదా, మనది ఆయన సొంత జిల్లాలో కొన్ని వందల ఉద్యాన పంటలు, అరటి చెట్లు, నేను కూడా సొంత జిల్లా వాసిని, బొప్పాయి చెట్లు కూలిపోయినాయి. నివర్ తుఫాను ఇంతవరకు రాలేదు. నువ్వు హెక్టార్కి 25,000 ఇస్తానంటే ఎకరాకు 10,000 రూపాయలు, దాదాపు ఒక 1000 నుంచి 1200 చెట్లు మా నారాయణ రెడ్డి అని కూడా తెలుసు, అరటి చెట్లు బొప్పాయి చెట్లు అయితే ఇవి ఎత్తి మళ్ళీ పంట వేసుకోవడానికి కూడా సరిపోలా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళకి మళ్ళీ పిలకలు ఇవ్వడానికి ఎరువులకు ఎందుకని సహాయం చేయరు? అలాగే మేము 10 సార్లు 10 కలెక్టర్కి అడిగాము, సార్ క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టించండి, మన జిల్లాలోనే ఎక్కువ నష్టం అవుతుందని చెప్పి 3 కలెక్టర్లకు ఇచ్చాం అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా. మరి ఇవన్నీ చేయకుండా మేము అయిపోయింది, మేము చేసేస్తున్నాం, మేము వచ్చేస్తున్నాం అంటే ప్రతిరోజు శివగారు మీరు చెప్పండి, ఒక భూమి ఇసుక లిక్కర్ కాదు, ప్రతిరోజు వీళ్ళు చెప్పుకుండే ప్రిస్టేజియస్ గా చెప్పుకుండే అమ్మ ఒడి నుంచి, విద్యార్థుల ఆహారం నుంచి, నాడు నేడు నుంచి ప్రతి దానిలో కుంభకోణం కోట్లు. ఆఖరికి పశువులు దాణా వేసినాడని లాలూ ప్రసాద్ అంటే పశువులనే మింగేసినారు సార్. అనిమల్ హస్బెండరీ శాఖలో వీళ్ళు కొనింది 8,000 పశువులు, దాదాపు 2 లక్షల పశువులు చూపించి 6,000 కోట్లు ఏమైంది అని చెప్పి మా నాయకుడు బయట పెట్టాడు. నిన్నటికి నిన్న ఇలా ప్రతి దాంట్లో మనోహర్ గారు క్లియర్ గా తీసుకొచ్చి ఇది మీ ప్రభుత్వం క్లియరెన్స్ సేల్ అంటే ఇంక అయిపోయేటప్పుడు ప్రభుత్వం క్లియరెన్స్ సేల్ అంటారు కదా సార్, ఇప్పుడు అంగళ్ళల్లో పోయేటప్పుడు ఉన్నకాడికి దోచుకుందామని ఆ క్లియరెన్స్ సేల్ లాగా ఉంది. అంటే ఈరోజు ఒక ఐటీ మంత్రి అంటే అతను చేపలు నేను తెస్తున్నాను, మటన్ నేను తెస్తున్నాను అంగళ్ళని చెప్పుకున్న మంత్రి అవతల కర్ణాటక, బెంగళూరు, ఇటువంటి చెన్నై మనం చూసాం. తెలంగాణ ఐటీ మంత్రులు ఎంతో సగర్వంగా మేము ఆంధ్రప్రదేశ్కి తెచ్చామని చెప్పుకుంటూ ఉంటే, నేను చేపలు తెచ్చినా మటన్ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి మంత్రి ఈరోజు ఆయన మాట్లాడలేక మాకు సమాధానం చెప్పలేక మా నాయకుడు నారాయణ మనోహర్ గారికి, ఆయన అజ్ఞాతవాసి నాయకుడు, ఈయన అజ్ఞానవాసి అని మాట్లాడుతున్న ఈ సన్నాసికి మేము ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఛాలెంజ్, మీరు ఏ విషయంలో మేమే మా సార్ని అడుగుతాం, ఏ విషయంలో వచ్చి మీరు చర్చకు పాల్గొంటారు? మీరు ఒక ఐటీ మంత్రి కదా, మేము మాట్లాడతాం. మీరు రేపు వస్తారా? ఏ సబ్జెక్ట్ మీద వస్తారు? ఈ ప్రపంచంలో ఏ సబ్జెక్ట్ మీద మీరు ఆయనతో మాట్లాడతారు? ఒక 10 నిమిషాలా 20 నిమిషాలా గంట అని చెప్పి నేను ఛాలెంజ్ చెప్తున్నా సార్. మీకు తెలియని విషయం ఏంటంటే ఈ తుఫాను బాధితుల నుంచి ప్రతి ఒక్కటి వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడ లేదు సార్. ఒక్క చిన్న విషయం ఉన్నా గారు, మా నాయకుడు బుడగ జంగాలు, యానాదులు ఇలా కొన్ని కులాలకు ఇంతవరకు రాజ్యాధికారం లేదు, ఆ విధంగా ముందుకెళ్దామని మాట్లాడితే ఆయన మీదేమో కులాపవాదేస్తారు. ఈ రోజు మళ్ళీ వచ్చి మేము ఓసీ సీట్లో బీసీకి ఇస్తున్నాం అని చెప్పి నంగనాచి కబుర్లు చెప్తారు. ఇక్కడికి వచ్చి కులాల గురించి సామాజిక న్యాయం ఏదో ఇళ్ళే చేసినట్టు చెప్తారు. మరి ఈ రోజు మీరు కూడా ఒక యువకుడే శివ గారు, వైఎస్ఆర్ యోజన ఒక విభాగం అని ఒక వేశారు చూడండి మీరు, వైఎస్ఆర్ యోజన విభాగం అని 20 మందిని వేశారు. ఏంది రేపు పొద్దున్నే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే భావి నాయకులు ఆ 20 మందిలో 12 మందిలో 14 మంది రెట్టే. అది సామాజిక న్యాయం. నేనేంటో వాస్తవికతకు దగ్గరగా మాట్లాడండి. ఇప్పుడు వైనాట్ 175 కాదు వాళ్ళ బాధ, ఆల్రెడీ 161. జనసేన తెలుగుదేశం కాంబినేషన్ లో ప్రజలు అనుకుంటా ఉన్నది, ప్రజలు నిర్ణయించుకున్నది, ఇప్పటికున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద కూడా తెప్పించుకున్న సర్వే 161. అది వాళ్ళ బాధ. వైనాట్ 175 కాదు, ఆల్రెడీ 161. మీరు ఏం చేశారు? మీరు చేసిన ఒక్క కార్యక్రమంలో సొంత జిల్లాలో ఉన్న రైతులను ఇంతవరకు పరామర్శించలే, ఇంతవరకు అక్కడ పరిహారం రాలే, నివర్ తుఫాన్ రాలేదు అని నేను చెప్తున్నా. మా దగ్గర పేపర్లో అటువంటిది మీరు ఏ విధంగా మీరు వచ్చి మళ్ళీ మీరు లెక్కలు అడుగుతారు? ఇప్పుడు అయితే మేము వెళితేనేమో జనసేన పార్టీలో ఒక కాఫీ టీలు ఇచ్చే ఒక అటెండర్ అలిగి వెళ్ళిపోతే ఆయన ఏమంటారు? జనసేనకు బలమైన దెబ్బ తగిలిందంట ఈ ఛానల్ సాక్షులంతా. మరి ఈ రోజు కరకట్ట కమల్ హాసన్ వీళ్ళంతా వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతున్నారా? ఏం సార్ న్యాయం? ఒకసారి ఆలోచించండి. అంటే మీ వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు కరకట్ట కమల్ హాసన్ 5 మందితో ఆగలేదు, 61 మంది లిస్ట్ ఉంది.
ఒకవేళ నారాయణ నాకు తెలియకపోతే మేము కూడా తెలుస్తాము. జాగ్రత్త పడండి, ఎంత జాగ్రత్త పడండి, ఇంకేం లేదు. నారాయణ రెడ్డి గారు దయచేసి మీ కెమెరా కొంచెం పైకి పెట్టుకోరా. నారాయణ రెడ్డి ఎక్కడైతే వైజాగ్ లో ఒక ఎంపీ తన రియల్ ఎస్టేట్ కు వాస్తు దోషం అని చెప్పి 2 కిలోమీటర్లు అవతల యూటర్న్ మార్చాడు. దాన్ని మేము ఖండిస్తే మా నాయకుడితో సహా అక్రమ అరెస్టులు. నేను అంటున్నా, ఈ రాష్ట్రానికి పట్టిన వాస్తు దోషం అధికార పార్టీ, వైసీపీ పార్టీ, ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు ఖచ్చితంగా ఈ 3 నెలల్లో ఈ వాస్తు దోషాన్ని తీసుకోవాలని చెప్పి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని దించి తీరుస్తారు. రైట్. కృష్ణాజీనాథ్ గారు నమస్తే. ఏంటి